బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ డైరెక్టర్ విజయలక్ష్మిని అరెస్ట్ చేశారు పోలీసులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విజయలక్ష్మిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పలు భూ కబ్జాల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయలక్ష్మి గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్నారు. గతంలో దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. మల్లంపేట కత్వ చెరువులో సదరు నిర్మాణ సంస్థ నిర్మించిన 13 విల్లాలను హైడ్రా అధికారులు ఇటీవలే కూల్చేశారు. ఈ క్రమంలోనే కూల్చివేసిన విల్లాలకు నష్టపరిహారం ఇవ్వాలని, తమ గేటెడ్ కమ్యూనిటీలో వసతులు కల్పించాలని పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ భారీగా తరలివచ్చారు బాధితులు. మల్లంపేట విజయలక్ష్మి విల్లాస్ ఏదైతున్నాయో ఆ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఏదైతుందో అందులో ప్లాట్లు కోల్పోయిన వాళ్ళు, ఆవిడ వల్ల అన్యాయం జరిగిన ప్రజలందరికీ మీరు శ్రద్ధ తీసుకోండి. ఇట్లాంటి దొంగ బిల్డర్ల వల్ల ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఏదైతే మల్లంపేట లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే విల్లాస్ ఉన్నాయో అక్కడ నష్టపోయిన బాధితులు ఉన్నారో ఆ 20 మందికి అందరికి కూడా విల్లాలు ఇవ్వాలి. రెండో డిమాండ్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అప్పటి మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు కూడా సహకరించారు కాబట్టి నిర్మాణాలు పూర్తయినాయి కాబట్టి మోసపోయి ఈ రోజు ప్రజలు కొనుక్కున్నారు. కాబట్టి హైదరాబాద్ లో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ డైరెక్టర్ విజయలక్ష్మి అరెస్ట్ చేశారు పోలీసులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లలో అందిస్తారు. రవిచంద్ర, రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయలక్ష్మి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ దగ్గరకు బాధితులు చేరుకున్నారు. వారి డిమాండ్లు ఏంటి, ప్రస్తుతంగా విచారణ ఏ విధంగా సాగుతుంది, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రవిచంద్ర? అయితే పవన్, విజయలక్ష్మి ఈమె రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు పారిపోతున్న సమయంలో ఈమెను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎందుకంటే గతంలో ఈమెపై దొండిగల్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. అందులో భాగంగా పోలీసులు ఇవాళ ఎయిర్పోర్ట్ లో ఈమెను అదుపులోకి తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి దొండిగల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆమెను అక్కడి నుంచి దొండిగల్ పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్నట్టు అంటే టీవీలో బ్రేకింగ్లు కావచ్చు, ఈ అంశాన్ని తెలుసుకున్నటువంటి బాధితులు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా గతంలో ఈమె విల్లాలు కట్టించి అమ్మింది. దీనితో ఈ విల్లాలు కట్టించినట్టుగా ప్లేసు, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, శిగం భూములకు సంబంధించిన భూముల్లో ఈమె కబ్జా చేసి కట్టిందని చెప్పుకోవచ్చు. దీంతో హైడ్రా అధికారులు 13 విల్లాలను కూడా కూల్చేశారు హైడ్రా అధికారులు. దీంతో వాళ్ళంతా గతంలో రూపాయి కూడబెట్టి కొనుక్కున్నట్టు వాళ్ళందరూ కూడా కేసులు నమోదు చేశారు. విజయలక్ష్మి ఈ విధంగా మాకు అమ్మింది అంటూ కేసులు నమోదు చేశారు హైడ్రా అధికారులు కూల్చిన తర్వాత. దీంతో బాధితులంతా ఇప్పుడు దొండిగల్ పోలీస్ స్టేషన్ కి వస్తున్నారు. విజయలక్ష్మి అరెస్టు కొనసాగింది. దాంతో బాధితులు కూడా ఒక్కొక్కరు దొండిగల్ పోలీస్ స్టేషన్ కు వస్తున్నారు. ఈమె గతంలోనే ఈ విధంగా ప్రభుత్వ భూములు కావచ్చు, చెరువు, శిగం భూముల్లో ఈ విధంగా విల్లాలు ఏర్పాటు చేసేసి అమ్మటం ఈ కార్యక్రమం అంతా కొనసాగితే హైడ్రా అధికారులు కూల్చిన తర్వాత బాధితులంతా కంప్లైంట్ చేశారు. దీంతో ఆమె మీద కేసులు నమోదు చేశారు. అయితే ఇవాళ విదేశానికి అంటే వేరే ప్రాంతానికి తరలివెళ్తున్న సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విజయలక్ష్మి అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత మళ్ళీ ఆమె ఎక్కడైతే ఏ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైందో దుండిగల్ పోలీస్ స్టేషన్ అక్కడికి తీసుకొస్తున్నారు. బాధితులు ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటున్నారు. పవన్, రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.